సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని స్థానిక రామచంద్రారెడ్డి నగర్లో సిపిఎం పార్టీ సంగారెడ్డి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చుక్కా రాములు హాజరై ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ దేశంలోనే సిపిఎం పార్టీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వైద్యం పూర్తిగా కార్పొరేట్ మహిమ అయిందన్నారు. పేద ప్రజలకు వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రజల ఆరోగ్యాల కోసం కూడా ఆలోచన చేసే విధంగా చూడాలని అన్నారు. హోప్ న్యూరో, కార్డియా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రాజేష్ మరియు నర్సులు, ఫార్మసిస్టులు సిబ్బంది పాల్గొని బీపీ, షుగర్ టెస్టులు ఉచితంగా చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం అడివయ్య, జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్, సంగారెడ్డి కార్యదర్శి ఎం యాదగిరి, సిపిఎం నాయకులు రాజు, నరసింహులు, కృష్ణమూర్తి, పద్మమ్మ, మణి, సురేఖ, రజిత తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ మీ అందరికీ కూడా తెలుసు, జాతీయ రాజకీయ పార్టీ, వామపక్ష పార్టీ. దేశవ్యాప్తంగా కూడా దేశ సమగ్రత కోసం, లౌకిక విధానం కోసం, అట్లాగే సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం, ప్రజాతంత్ర హక్కుల కోసం, అన్ని రకాల ప్రజల కోసం నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి వామపక్ష పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజల కోసం, ముఖ్యంగా ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాల కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ. అట్లాగే అనేక తరగతులు ఎవరు సమస్యల మీద బాధపడుతున్నా